అందరికీ జేబీఎం. నేను రాజేష్ మహాసేన. వెల్కమ్ టు మహాసేన మీడియా. నిన్న కిరణ్ ఏదైతే వ్యాఖ్యలు చేశాడో ఆ వ్యాఖ్యల మీద ఆల్రెడీ గవర్నమెంట్ చర్యలు తీసుకున్న తర్వాత కామెడీ స్టార్లు బేభత్సంగా రెచ్చిపోతున్నారండి. నాకు చాలామంది నాకు వాట్సాప్కి పెట్టారు, అన్న వీళ్ళ గురించి మీరు కౌంటర్ చేయండి, వీళ్ళకి కూడా ఆన్సర్ చెప్పండి అని చెప్పి ఇచ్చారు. తీరా చూస్తాళ్ళతో ఒకటి మన న్యూడ్ స్టార్ గోరంట్ల మాధవ్ అన్న. ఈ కమెడియన్లకు మనం ఏం చెప్తాంలే అనుకున్నాను. అయితే ఇంతకెళ్ళి ఏం చేశారంటే ఇప్పుడు స్త్రీ జనోద్ధరణ కోసం, స్త్రీల హక్కుల కోసం పోరాడతారట. ఇప్పుడు అమ్మ బల్లెట్ వాళ్ళెట్టారా బాబు. పరమ రేపిస్ట్ని తీసుకొచ్చి ఉమెన్స్ కాలేజీకి సెక్యూరిటీ గార్డ్గా పెట్టేటంటే ఎవడో రేపిస్ట్ని తీసుకొచ్చి అలాగుంది. వీళ్ళు వచ్చి ఇప్పుడు స్త్రీల కోసం, స్త్రీల అవమానం కోసం మాట్లాడడం నాకైతే మాత్రం చాలా ఆశ్చర్యంగా అనిపించిందండి. అయితే గోరంట్ల మాధవ్ పక్కా కమెడియన్. వీళ్ళు మనం చూసి నవ్వుకోవాలి తప్ప వీళ్ళు ఏదో చేశారని చెప్పి మనం ఏం కోపం తెచ్చుకోక్కర్లేదండి. మీకు వాళ్ళ కామెడీ వీడియోలు కొన్ని చూపిస్తాను రండి. గోరంట్ల మాధవ్ గతంలో అంటే జగన్మోహన్ రెడ్డి గారు ప్రతిపక్షంలో ఉన్నప్పుడు తెలుగుదేశం 14 నుంచి 19 మధ్యలో 2014 నుంచి 19 మధ్యలో ఇతను ఒక పోలీస్ ఆఫీసరు ఏదో ఒక వీడియో రిలీజ్ చేశాడు. చంద్రబాబు నాయుడు గారికో లేకపోతే వ్యతిరేకంగానో లేకపోతే జగన్ గారికి అనుకూలంగానో. జగన్ గారికి ఇలాంటి వాళ్ళు నచ్చుతారు. ఎర్రిపప్పలా ఉండాలి చూడడానికి. మనం ఏ గోతులో దూకమంటే గోతులో దూకాలి, గొడవకెళ్ళమంటే గొడవకెళ్ళాలి, తిట్టమంటే తిట్టాలి. ఈ టైప్లో మరి ఎందుకో ఆయనకి అలాంటి బుద్ధి ఇచ్చాడు దేవుడు, ఎందుకో నాకు తెలియదు. కానీ ఎప్పుడైతే ఇతను అలా మాట్లాడాడో ఇతను వెంటనే 2019 ఎలక్షన్లో ఎంపీగా సీట్ ఇచ్చి నెగ్గించారు. నెగ్గించాక కనకపు సింహాసనం మీద దేన్నో కూర్చోబెడితే అది ఇదని నేనేం అనలేదండి. దేన్నైనా కూర్చోబెడితే దాని బుద్ధి ఏదో అదే చూపిస్తుంది. ఇతను ఎంపీగా పంపిస్తే ఇతను పార్లమెంట్కి వెళ్ళి ఇతను కమెడియన్ కాబట్టి ఇక్కడ కనకపు సింహాసనం మీద కమెడియన్ కూర్చోబెడితే ఏం చేస్తాడు? కామెడీయే చేస్తాడు. పార్లమెంట్లోకి వెళ్ళి ఏ ఫర్ యాపిల్, బి ఫర్ బ్యాట్, సి ఫర్ క్యాట్ అని చెప్తున్నాడు. ఏదో ఒక ఇంగ్లీష్ ఇచ్చారు, అది చదివాడు. చదివిన తర్వాత అతను మాడుతుంటే వెనకాతల నవనీత్ కౌర్ తెగనవేస్తుందండి బాబు. ఇతను ఏం మాట్లాడాడు ముందు చూడండి. ఇతను ఎంత కామెడీ అని మీకు అర్థం అవుద్ది. Across the country, it is an open secret that the women of India migrating to the Gulf are being subjected to sexual exploitation and harassment. Let me quote poem written by Vemana, a medieval Telugu poet. నేడు పైండు చూడ మేలుమై ఉండు, పొట్ట విప్పి చూడ పురుగులుండు. ప్లీజ్ సార్, ప్లీజ్ వన్ సెకండ్. ఆపరో నరిసేస్తున్నారు అక్కడ జనం అందరాన్ని. అక్కడ ఉన్న వాళ్ళందరూ హిందీ వాళ్ళు. మనోడు తెలుగులో పద్యం చెప్తున్నాడు. అది ఎవరి గురించి? అతని గురించి అతనే చెప్పుకుంటున్నాడు. మేడిపండు మేలిమయుడును, పొట్ట విప్పితే పురుగులు ఉంటాయి, ఆడవాళ్ళ మీద సెక్సువల్ అబ్యూజ్ జరుగుతుంది అని ఇతను చేసే దైద్యమైన పనులు ఏమని అయ్యే చెప్తున్నాడు అక్కడికి వెళ్ళి. అదేమో ఇతను తెలుగులో చెప్తున్నతో వాళ్ళకి అర్థం కాక గోలగొల్లిచ్చారండి ఆ వేళ మొత్తం పార్లమెంట్ saying to the Telugu poem is all that glitters is not gold. To overcome this issue and to prove the women are considered to be the goddess on Bharatavani and realize India's proudest saying, Etra Naryastu Pujyante Ramante Tatra Devata. అంత కమెడియన్ అతను. ఎత్ర నార్యంతు పూజ్యంతే రమంతే తత్ర దేవత. ఎక్కడ స్త్రీలు పూజింపబడతారో అక్కడ దేవతలు ఉంటారనేది దాని అర్థం అతనికి తెలీదు. ఎందుకంటే ఒక మహిళ, ఆ మహిళకి ఏదో ఓ పని మీద ఎంపీ గారు కదా అని సాయం అడగడానికి వెళ్తే, లేదమ్మా నీ పని మీద ఉన్నాను, కావాలంటే నువ్వు వీడియో కాల్ చేయి, కాలితే నేను చూపిస్తానని చెప్పి వీడియో కాల్ చేసి తన దివ్యమంగళ స్వరూపాన్ని చూపించిన గొప్ప మహానుభావుడు. ఈడి వేళ వచ్చి మహిళ కోసం నేను పోరాడతాను, మహిళల పట్ల నేను నిలబడతాను, ఎత్ర నార్యంతు పూజ్యంతే అంటాడంటే మరి ఈ కామెడియన్లు ఏం చేయాలండి? వీళ్ళని ఏమంటే వైసీపీ మొత్తంలో వీళ్ళకంట పత్తితులు ఇంకెవరు లేరేటండి బాబా. ఇలాంటి మహిళలకు సంబంధించిన మ్యాటర్ మాట్లాడడానికి మేము చేయాల్సిందంతా చేస్తాం. నేను జరిగిన దానికి మా పార్టీ తరఫున మేము స్పందించాల్సింది, భారతమ్మకి మేము చెప్పాల్సిన క్షమాపణలు, ఆడకూతురులు ఎవరైతే ఉన్నారో ఆ పిల్లలకి చెప్పాలి. అంతా అయిపోయింది. అంతా అయిపోయి ఇద్దరిని పంపించారేటండి నాకు అర్థం కాదు. ఇప్పుడు తెలుగుదేశం పార్టీకి సంబంధించి ఎవరో కుర్రాడు ఏదో ఈవ్ టీచింగ్ పాల్పడ్డాడు అనుకోండి, తెలిసి తెలియని వయసులో, ఆయన అరెస్ట్ చేయమని ధర్నా చేసే వాళ్ళు అందరినీ రేపిస్టులతో ధర్నా చేస్తారా? ఇలా పక్కా ఉమనైజర్లు కదా. వీళ్ళని ఎలా పంపించారండి బాబు వైసీపీ నుంచి? అడేటి ఓ తెగ పరిగెడతాడేటి పోలీస్ జీప్ వెనకతలా ఎవడో గోరంట్ల మాధవ్ అన్నవాడు కమెడియన్. ఎలా బాబు ఎక్కడ పరిగెడుతున్నారా?
మేము కూడా అలా పరిగెట్టించాలంటే నిన్నెంత పరిగెట్టించాలరా? మహిళ నీ దగ్గరికి సహాయానికి వచ్చిన మహిళకి మొత్తం గొడ్లిపి చూపించిన ఘోరమైన వ్యక్తివు నువ్వు ఈవేళ వచ్చి భారతమ్మ గారు పరువు నిలబెట్టాను, నువ్వు పరిగెడతావా? ఇంకో మాట కూడా అర్థం చేసుకోండి అందరూ. అతను పరిగెట్టింది కేవలం జగన్మోహన్ రెడ్డి గారిని సాటిస్ఫై చేయడానికే. ఎందుకంటే 2019లో టీడీపీని తిడితే సీట్ ఇచ్చాడు, ఎంపీ సీటు. మరి 2019 24లో అతను సీట్ ఇవ్వలేదు, ఇటు బుద్ధి తెలిసి. ఇప్పుడు మళ్ళీ 2029కి ఉన్న సీట్ కావాలంటే ఇప్పుడు మనం ఏదైనా పెర్ఫార్మెన్స్ చూపించాలని ఎంటర్టైన్మెంట్ చేస్తాడు గోరంట్ల మాధవ్. అలాంటి కమెడియన్ మనం ఏం పట్టించుకోవాల్సిన పని లేదండి. ఇతను మాట్లాడింది డిలీట్ చేశాడు, క్షమాపణ చెప్పాడు, సస్పెన్షన్ గురయ్యాడు, కేసు, జైలు. మరి ఈయన కొట్టడానికి మరి గోరంట్ల గారు పరిగెడుతున్నాడు అంటే మరి ఎవడో బోరుగట్టు గన్ను. మీకు ఇంకో విషయం తెలుసా? గవర్నమెంట్ మారిన వెంటనే, తెలుగుదేశం కూటమి గవర్నమెంట్ వచ్చిన వెంటనే తెలుగుదేశం కార్యకర్తలు కొంతమంది కోపంగా వల్లభనేని వంశీ ఆఫీస్ మీదకి వెళ్ళారు. ఆ రోజున పోలీసులు పంపించి పోలీసులు సెక్యూరిటీ ఇచ్చి ఆఫీస్ బదులు కొట్టించవచ్చు, వల్లభనేని వంశీని కూడా కొట్టించవచ్చు మా పార్టీ అనుకుంటే. కానీ ఏం జరిగింది ఆ రోజు? పార్టీ కార్యకర్తల మీద లాఠీచార్జ్ జరిగింది. పార్టీ కార్యకర్తల మీద లాఠీచార్జ్ జరిగి ఎవ్వరు ఇలాంటి దాడులు పాల్పడడానికి వీల్లేదని చంద్రబాబు నాయుడు గారి నుంచి స్ట్రిక్ట్ ఆర్డర్ వచ్చింది. అదే పరిస్థితుల్లో మీరుంటే, మా గవర్నమెంట్లో ఉంటేనే కార్యకర్త మీదకి వెళ్ళి కొట్టేయడానికి ప్రయత్నం తప్పే చేసి ఉండొచ్చు. కొట్టాక నీకెవడిచ్చాడు గోరెంట్లా? నువ్వు ఒక పోలీస్ అధికారి కదా, నీకు చట్టం తెలుసు కదా. ఒక మనిషిని డైరెక్ట్గా కొట్టా ఎవడిచ్చాడు నీకు? అలా కొట్టాలనుకుని ఇప్పుడు అధికార పార్టీలో ఉన్న కార్యకర్తలు కూడా బయలుదేరితే ఉంటారా మీరు ఎవరైనా రోడ్డు మీద? ఆడవాళ్ళకి సంబంధించి ఏదైనా అంశాలు ఉంటే మీ పార్టీలో కొంచెం మంచి వాళ్ళు ఉన్నారు కదరా బాబు, ఆ మిథున్ రెడ్డి లాంటి వాడు, లేకపోతే ఇంకొక శ్రీకాంత్ రెడ్డి లాంటి వాడు, అలాంటి వాళ్ళు పంపించి మాట్లాడించండి. వాళ్ళకైతే మీలాగా ఏ బ్యాటరీ మార్కులు పెద్దగా మహిళల పట్ల లేవు కాబట్టి ఒకవేళ అవినీతి కేసులు అయి ఉంటే ఉండొచ్చు. కానీ మహిళలతో ఇలాగా న్యూడ్ కాల్స్ మాట్లాడిన నీచమైన నీచ్ ఫెలోస్ ఏ చెప్పులు ఇచ్చి కొట్టాలరా మిమ్మల్ని? మీరు వచ్చి భారతం గౌరవం నిలబెడతారా? మీలాంటి వాళ్ళు మాడితే ఆవిడ గౌరవం ఇంకా పడిపోతారా బాబు? ఏ పరిగెడేస్తున్నాడు కుర్రాడు ఆ కుర్రాన్ని కొట్టడానికి. వెళ్ళిపోయినట్టున్నాడు, మనోడిని వేసినట్టున్నాడు లోపల. మరి అరెస్ట్ అయ్యాడు, మరి రిమాండ్ ఎత్తా లేదు చూడాలి కోర్టు వారు. ఇదండి పరిస్థితి. ఉంటాను మరి. జై భీమ్, జై భారత్, జై జై మహాసేన, జై తెలుగుదేశం, జై చంద్రబాబు, జై జై లోకేష్ అన్న.